హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్నింగ్ నేను ఏదైతే వాయిస్ నోట్ పెట్టానో అది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే లైక్ చేశారు. సో మార్నింగ్ నేను వ్యూ చెప్పింది కూడా క్లియర్లీ పాజిటివ్ వ్యూ ఉంటుంది. మార్కెట్ 24,000 అండ్ 24,100 అండ్ దానికన్నా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం, అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ చేస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ అయితే ఛానల్ని అయితే ఫాలో అండి. సో ఇంకొక పాయింట్, సో నిన్న మనం వీక్లీ అనాలిసిస్ వీడియో చేసుకోలేదు. సో ఇవాళ వీడియోలో వీక్లీ అనాలిసిస్ కూడా కవర్ చేస్తాను. వీడియో కొద్దిగా లెంత్ అయితే అవుతుంది, సో పేషెన్స్గా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ లాస్ట్ వీక్ మీరు చూసినట్టయితే ఏదైతే మనకి లాస్ట్ వీక్ క్యాండిల్ ఏముండే బులిష్ క్యాండిల్లో క్లోజ్ చేసింది, అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి బ్రేక్అవుట్ అయింది. ఏదైతే మనకి ఛానల్ ఉందో, బేరిష్ ఛానల్ ఉందో, ఆ ఛానల్ అనేది మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇవాళ మార్కెట్ న్యూ వీక్ స్టార్ట్ అయింది, అది కూడా యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్లో అయితే కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూషన్ చేస్తుంది, మనకైతే బులిష్ నెస్ కనిపిస్తుంది అండ్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది నిఫ్టీలో, ఓకే. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ప్రీవియస్లీ మనం చూసినట్టయితే మార్కెట్ ఒక ట్రెండ్ అనేది ఇక్కడ మనకి బేరిష్ ట్రెండ్ ఉండే, అది బ్రేక్ అయింది, ఓకే. బేరిష్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇప్పుడు ఓపెనింగ్ వచ్చేసి మార్కెట్లో ఏదైతే వీక్ స్టార్టింగ్ వచ్చేసో పాజిటివ్ అయితే మనకి వీక్ స్టార్ట్ అయ్యింది, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండ్ దానికన్నా చిన్న టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం. చేసుకునే ముందు మనము సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బులిష్ కనిపిస్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ చేస్తుంది. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. ప్రీవియస్ వీక్స్ నుంచి కూడా అదే చెప్తున్నాను నేను. సో మార్కెట్ వచ్చేసి బ్యాంకింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ క్యాండిల్స్ చూడండి, కంటిన్యూస్లీ మార్కెట్లో క్యాండిల్స్ చూస్తే స్ట్రాంగ్ మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ వెళ్ళింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 48,000 నుంచి ఇప్పుడు మార్కెట్ 55,300 వరకు స్ట్రాంగ్లీ బులిష్లో వెళ్ళింది. అండ్ ఏదైతే మార్కెట్ ఉందో అది ఆల్ టైమ్ హైస్ కూడా రీచ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఆల్ టైమ్ హైస్ కూడా రీచ్ అయిపోయింది ఫిన్ నిఫ్టీ కూడా. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ వస్తే సెన్సెక్స్లో చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సెన్సెక్స్లో కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఏదైతే బేరిష్ ఛానల్ ఉందో, ఈ బేరిష్ ఛానల్ ఉందో అది మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ ఇక ఏదైతే లాస్ట్ వీక్ క్యాండిల్ ఉందో అది బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే స్టార్ట్ అయిందో అది కూడా పాజిటివ్లో స్టార్ట్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, దాన్ని డీటెయిల్గా మనం ట్రేడ్ ప్లాన్ కూడా చేసుకుందాం, ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్కి వస్తే, సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్కి వస్తే ఇది డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. సో నిఫ్టీది, సో నిఫ్టీ ఇక్కడ మనకి ఏదైతే ఛానల్ ఉందో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, ఇది మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఫ్లాట్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఆల్. దాని తర్వాత మార్కెట్లో అప్ సైడ్ 24,200 వరకు మార్కెట్ వెళ్ళింది దగ్గరలో. సో ఇక్కడ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇదే పాయింట్లో 24,200 లెవెల్ దగ్గర, అండ్ డౌన్ సైడ్ 24,100 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ 74,100 అండ్ 24,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది హై రైస్ చేసి, సో మార్కెట్ కంటిన్యూస్ అయితే అప్ సైడ్ వెళ్ళదు కదా, కొద్దిగా మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది వస్తుంది, అంటే రిట్రేస్మెంట్ ఆర్ పుల్ బ్యాక్ రెండు సేమే. సో రిట్రేస్మెంట్ కోసం వస్తుంది, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అండ్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకే. సో ఓవరాల్గా కాకుండా పుల్ బ్యాక్లో కొద్దిగా ఆ మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు, మళ్ళీ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి బులిష్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అది ఎలా చేయాలనేది మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఓవరాల్ వ్యూ వచ్చేసి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పాజిటివ్ వ్యూ బుల్లిష్ వ్యూతో ఉన్నాం, ఓకే. సో కాకపోతే దగ్గరికి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది నిఫ్టీ కూడా. ఇక్కడ 24,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, అండ్ డౌన్ సైడ్లో 24,100 లెవెల్ అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే నేను 1 అవర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం ఇక్కడ. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఈ పాయింట్లో, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ మార్కెట్ అనేది ఈ ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ చూడండి
సో మార్కెట్ స్లైట్లీ ఇక్కడ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది 24,200 లెవెల్ దగ్గర. ఓకే, సో మార్కెట్ మళ్ళీ 24,200 పైన కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్ అప్ సైడ్ 24,300 400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మార్కెట్ రిట్రేస్మెంట్ కోసం డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అండ్ కొద్దిగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఏదైతే ఇవాళ మనకి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దానికన్నా కిందికి వచ్చి 24,100 లెవెల్, సో 24,100 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే ఈ పాయింట్లో మార్కెట్ ఎనీ టైం మార్కెట్ రివర్స్ కూడా అవుతుంది. సో పీఈ సైడ్లో అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు సపోర్ట్స్ లెవెల్ దగ్గర చూస్తే మార్కెట్ ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది 23,900 లెవెల్, 23,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది, అండ్ 24,000 లెవెల్. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ వచ్చిందంట, అంటే పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, సో క్విక్గా దాన్ని క్యాప్చర్ చేసే వాళ్ళు ఉంటే క్యాప్చర్ చేయండి, లేకుంటే వదిలేసేయండి. అండ్ ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అవుతుందో అక్కడ మనం మళ్ళీ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, 23,900 అండ్ 24,000 లెవెల్ దగ్గరలో సపోర్ట్ లెవెల్ సి లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్పుడు అప్పర్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 24,200 లెవెల్, అండ్ ఇంకా ఫర్దర్ వెళ్తే మార్కెట్ 24,300 400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 23,900 కిందికి కూడా స్ట్రాంగ్లీ వచ్చేసింది అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ 23,500 600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్, అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం కాబట్టి మనం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఈ పాయింట్లో, అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్లో ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసిన లెవెల్ ఉంది. సో 54,400 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ ప్రీవియస్లో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది ఇప్పుడు కాస్త సపోర్ట్ అయిపోయింది. అండ్ మా ప్రైస్ వచ్చేసి ఇవాళ దానిపైన స్ట్రాంగ్లీ ట్రేడ్ అవుతుంది. సో 54,400 అండ్ 500 లెవెల్ సపోర్ట్ లెక్క కన్సిడర్ చేద్దాం. అండ్ అప్పర్ సైడ్లో న్యూ ఆల్ టైమ్ హైస్ 55,300 లెవెల్స్ దగ్గరికి క్లోజ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ ఎటువంటి నెగిటివ్ రివర్సల్ క్యాండిల్స్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కనిపించట్లేదు కాబట్టి సో మనం ట్రెండ్ బెండ్ అయ్యే వరకు మనం ట్రెండ్తో పాటే ఉండాలి. మార్కెట్ అనేది వ్యూ వచ్చేసి పాజిటివ్ వ్యూతోనే ఉన్నాం. ఓకే, సో కాకపోతే మనం ఇంట్రాడేలో ప్లాన్ చేసుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టినాం అనుకోండి మనము. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, మార్కెట్ కంటిన్యూస్లీ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లో మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావాలనుకోండి, సో మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ కోసం రావచ్చు. అండ్ 54,400 500 లెవెల్ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో మార్కెట్ ఒకవేళ 54,400 కింద కనుక ట్రేడ్ అవుతుంటే దెన్ మార్కెట్ ఇంకా కొద్దిగా రిట్రేస్మెంట్ కోసం డౌన్ సైడ్ రావచ్చు. అప్పుడు మార్కెట్లో ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరున్నప్పుడు ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 54,500 అండ్ 600 లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరీజ్ గురించి ఆలోచించండి. బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి. ఓకే, క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఎవరైతే ర్యాలీలో మిస్ అయ్యారో బులిష్ ర్యాలీలో, సో ఈ డిప్ వచ్చినప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్లో వాళ్ళు బై ప్లాన్ చేస్తారు. అండ్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ వ్యూ సేమ్. బట్ ఏదైతే రిట్రేస్మెంట్ వస్తుందో డౌన్ సైడ్లో, ఆ డౌన్ సైడ్లో కొద్దిగా వచ్చినప్పుడు అక్కడ పీ సైడ్లో క్యాప్చర్ చేయొచ్చు. సో మార్కెట్ అనేది ఎవరైనా క్విక్గా ప్లాన్ చేయాలంటే. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. ఓకే, సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ సేమ్ కేసు సెన్సెక్స్లో కూడా అంతే. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి సెన్సెక్స్లో కూడా సో బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ 1% పైన క్లోజ్ చేసింది సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ పెడితే, సో 1 అవర్ టైం ఫ్రేమ్ మీరు చూసుకున్నారు అనుకోండి, సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, అంటే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే స్లైట్లీ మార్కెట్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అది 79,600 దగ్గరలో రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈ పాయింట్కి వచ్చినప్పుడు అంటే 78,700 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనం బులిష్ ట్రేడ్స్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్కి. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది రీఫిల్ చేసి మార్కెట్లో రిజెక్షన్ వస్తే అప్పుడు 78,600 ఆర్ 78,590 కిందికి వస్తే
అప్పుడు మీరు PE సైడ్లో ప్లాన్ చేయండి. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి ఈ పాయింట్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేస్తుంది. అండ్ మళ్ళీ దాని తర్వాత సెకండ్ లో దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ చేసి, అంటే ఇలాంటి మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనేది మార్కెట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ర్యాలీ ఏదైతే డౌన్ సైడ్లో వస్తుందో ఈ ర్యాలీలో, సో అక్కడ మనం PE సైడ్లో క్యాప్చర్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. సో ఓవరాల్ ఏదైతే ట్రెండ్ ఉందో రీసెంట్ టైమ్స్లో మనం 3 to 4 days or 5 days మన అయితే డేటా ఉందో, సో అది చూస్తే మాత్రం మార్కెట్ అనేది వ్యూ పాజిటివ్ ఉంది. కాబట్టి మార్కెట్ పాజిటివ్ వ్యూతోనే మనం ఓవరాల్గా అయితే క్యారీ చేద్దాం. అంటే ఓవరాల్గా మన వ్యూ అనేది పెట్టుకుందాం. ఓకే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ అని. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే, సో ఇక్కడ మనకి 24,000 లెవెల్, సో 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, అండ్ దాని కింద 23,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో, అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ దాని పైకి వెళ్తే 24,500 అండ్ 400 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్ చూస్తే యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి కొద్దిగా మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే 350 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 కూడా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇంకా హ్యాంగ్సెంగ్ కూడా చూసుకుందాం. సో హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి ఏషియన్ మార్కెట్స్ వస్తే హ్యాంగ్సెంగ్ కొద్దిగా మనకి పాజిటివ్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ మార్కెట్స్ అయితే ఓపెన్ అయినాయి. US మార్కెట్స్ అండ్ మన యూరోపియన్ మార్కెట్స్ రెండు చూసినట్టయితే కొద్దిగా నెగిటివ్ అయితే కనిపిస్తుంది. సో క్లోజింగ్ ఇంపార్టెంట్. సో డేటా అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో US మార్కెట్స్లో స్లైట్లీ మనకి నెగిటివ్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ బిట్కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ బిట్కాయిన్ చూసినట్టయితే కంటిన్యూస్లీ బిట్కాయిన్ అనేది ఈ రేంజ్లో కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, సో ఈ పాయింట్లో బిట్కాయిన్ అనేది కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఎవరైతే ఉన్నారో, సో క్లియర్లీ ఇక్కడ ఈ లెవెల్స్లో మెన్షన్ చేశాను ఏదైతే లెవెల్స్ ఉన్నాయో. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అని చెప్పి. సో ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ మనం బులిష్ వ్యూతోనే ఉంటాను. మోస్ట్లీ పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మెన్షన్ చేసుకున్నాం. సో మార్కెట్లో మన వ్యూ వచ్చేసి కరెక్ట్ అయింది. మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 88,940 లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 90,000 లెవెల్స్ టార్గెట్ పాయింట్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో అంటే మీరు 4 hours కానీ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ కానీ పెట్టారనుకోండి. సో ఆ లెవెల్స్ ఆ టైం ఫ్రేమ్లో ఈజీలీ మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ 3 hours తర్వాత ముందు 3 hours ముందు మార్కెట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి మంచి బ్రేక్అవుట్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ పాయింట్లో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రిట్రేస్మెంట్ కూడా చేస్తుంది మార్కెట్. ఇంకొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి. ఈ లెవెల్స్లో మనం బై ప్లాన్ చేయొచ్చు, అంటే లాంగ్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ ఏదైతే ఇప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నా ఈ లెవెల్స్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కూడా మనం బై ప్లాన్ చేయొచ్చు. 88,000 లెవెల్ 88,940 వరకు మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 84,000 లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. సో అదర్వైజ్ మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంది బిట్కాయిన్లో. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. ఒకవేళ మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో FIU రిజిస్టర్డ్ కూడా ఉంది. సో దీంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని దీంట్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద ఉంది, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ కూడా చేయండి. మన రిఫరల్ లింక్ యూజ్ చేస్తే క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్రిప్టో ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాం. ఏదైతే స్కాల్పింగ్ ఇండికేటర్ యాక్సెస్ ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.